హాయ్ అండి. సులువుగా ఈజీగా టేస్టీగా ఉల్లిపాయతో ఒక మంచి పచ్చడి అండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోనికి, ఇడ్లీ, దోశ, పరోటాలోనికి ఎంతో టేస్టీగా ఉండే ఒక చట్నీ అండి. ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తా అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే ఒక పచ్చడి అండి. కోసం ఒక 2 ఉల్లిపాయలండి సన్నగా కట్ చేసుకోవాలి పొడవుగా. ఒక 10 దాకా ఎండుమిర్చి, ఒక 2 టమాటా, ఆవాలు, మెంతులు, జీలకర్ర అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి పచ్చడి తయారు చేసుకుందామండి. ఇడ్లీ దోశల్లోనికి, వేడి వేడి అన్నంలోనికి కూడా అద్భుతంగా ఉంటుందండి. ఎలా తయారు చేసుకుందామో రండి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూను మెంతులు వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఈ మెంతులు మంచి స్మెల్ వస్తాయండి. ఈ పచ్చడికి మంచి స్మెల్ని ఇస్తుంది. ఆవాలు అనేవి మంచి సువాసనతో ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. ఇందులోనికి ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఒక 10 దాకా మాడకుండా వేయించేసుకోవాలి. వేగిపోయాయండి. ఒక పళ్ళెంలోనికి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇదే ఆయిల్లోనికి ఉల్లిపాయలు వేసుకొని వేయించేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. అది మీడియం సైజు అయితే కనుక ఒక 2 ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతాయి మనం తీసుకున్న మిరపకాయలకి. ఈ సైజు అయితే కనుక ఒక 2 ఉల్లిపాయలు పడతాయండి. ఉల్లిపాయ అనేది మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఈ నూనెలో ఈ ఉల్లిపాయలు వేగటం వలన ఉల్లిపాయ అనేది మంచి టేస్టీగా మారిద్దండి. పచ్చడి మంచి స్మెల్తో తినేటప్పుడు మంచి టేస్ట్గా ఉండిద్ది. మెత్తపడిపోయాయండి. ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఒక పెద్ద టమాటా ఒకటి తీసుకొని కట్ చేసి వేసుకున్నామండి. మనం తీసుకున్న ఉల్లిపాయలకి, మిరపకాయలకి ఈ టమాటా సరిపోతుంది. మంట తగ్గించుకొని వేయించుకోవాలి. ఇందులోనికి కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటే అండి మెత్తబడిద్ది. కొంచెం నూరుకునేటప్పుడు తేలిగ్గా ఉండిద్ది. ఇందులోనికి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మంచిగా వేగిపోయాయి. టమాటా కూడా మెత్తబడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఈ చల్లార్చుకున్న మిర్చిని మిక్సీ పట్టేసుకోవాలండి. కొద్దిగా బరకగానే ఆడించుకోవాలి. ఈ విధంగా పట్టుకుంటే సరిపోద్దండి. ఇందులోనికి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకోవాలండి. మరి మెత్తగా పేస్ట్ అలా కాకుండా ఇంకా కోసుగా పట్టుకొని ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. తాలింపు లేకుండా ఇలా తిన్నా కూడా చాలా టేస్ట్ ఉండిద్దండి. కొద్దిగా తాలింపు వేసుకుంటే ఇంకా బాగుండిద్ది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూను ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. తాలింపు గింజలు నెయ్యి వేగిపోయాయండి. ఇందులోనికి వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు,
కరివేపాకు చిటపట్లాడేలా ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులోకి వేసేసుకోవాలి. తాలింపులోకి మొత్తం కలిపేసుకోవాలండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి. అయిపోయిందండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా ఉల్లిపాయతో ఒక మంచి పచ్చడి అండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోనికి, దోశ, చపాతి, ఇడ్లీలోనికి చాలా సూపర్గా ఉండిద్దండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.